ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని లకారం భాషలో తిట్టి, పైగా ప్రాశ్చాత్తాపపడి క్షమాపణ చెప్పాల్సింది పోయి, దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి, దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి అంటూ సవాల్ విసిరి, మొత్తానికి అరెస్ట్ అయ్యి కోర్టు ఆదేశాల మేరకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా జైలు జీవితాన్ని గడుపుతున్నారు అంబటి రాంబాబు. ఏ రాజకీయ నాయకుడు అరెస్ట్ అయినా సరే సానుభూతి కావాలని కోరుకుంటారు. కానీ అంబటి రాంబాబు గారికి సానుభూతి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన వాడిన పదాలు, ఆయన వాడిన బూతులు, ఆయన సానుభూతి తీసుకురాకపోగా ప్రజల్లో ఆయన పట్ల అసహ్యాన్ని పెంచాయి. ఆయన మాటలు, ఆయన బూతులు విన్న వాళ్ళెవరు కూడా ఆయనకి సానుభూతి చెప్పరు. పైగా ఆయన మీద చర్యలు తీసుకోవాలని అంటారు. కానీ సానుభూతి తీసుకురావటం కోసం వైసీపీ ఒక్కసారిగా అంబటి రాంబాబు గారి కురాన్ని తెర మీద తీసుకొచ్చింది. కుల రాజకీయం ద్వారా అంబటి రాంబాబు గారికి సానుభూతి తెప్పించాలని ప్రయత్నం చేస్తుంది. అంబటి రాంబాబు గారిని వంగవీటి రంగా గారితో పోలుస్తూ, వంగవీటి రంగా గారి ఫోటో పక్కన అంబటి రాంబాబు గారి ఫోటో పెట్టి, ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ నాయకులు వంగవీటి రంగా గారిని ఇబ్బంది పెట్టారు, ఇప్పుడు అంబటి రాంబాబుని ఇబ్బంది పెడుతున్నారు. ఇది వైసీపీ వాళ్ళ మీడియాలో, వాళ్ళ సోషల్ మీడియాలో, వాళ్ళ పేపర్లో ప్రచారం చేస్తున్న విషయం. అంబటి రాంబాబుని కాపు నేతగా, కాపు నాయకుడిగా చిత్రీకరిస్తున్నారు. నిజానికి అంబటి రాంబాబు గారు కాపుల కోసం ఆందోళన చేస్తూనో, కాపు సమస్యల కోసం ఉద్యమం చేస్తూనో అరెస్ట్ కాలేదు. ఆయన బూతులు వాడి అనకూడని మాటలు ముఖ్యమంత్రి గారిని అరెస్ట్ అయ్యారు. ఇంకోటి, ఇక్కడ వంగవీటి రంగా గారితో అంబటి రాంబాబు గారిని పోల్చడం మీద రంగా అభిమాన సంఘం స్పందించింది. ఆయనకి, ఈయనకి, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఆయనతో ఈయన పోల్చకండి, ఆయన పేరు వాడుకోవాలని చూస్తే పద్ధతిగా ఉండదు అని చెప్పేసి వైసీపీకి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది రంగా అభిమాన సంఘం. ఎందుకంటే కాపుల కోసం అంబటి రాంబాబు గారు త్యాగం చేస్తూ, పోరాటం చేస్తూ, ఉద్యమం చేస్తూ ఏమీ అరెస్ట్ కాలే. రెండోది, వంగవీటి రంగా గారు ఒక అభ్యుదయవాది. అసమానత లేని సమాజం కోసం, అంటరానితనం లేని సమాజం కోసం, సమాజంలో అందరూ సమానంగా ఉండాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్తో పేద ప్రజలందరికీ దగ్గరై ప్రజా ఉద్యమాలు నిర్మించినటువంటి వ్యక్తి. ఆయనకు ఒక మంచి పేరుంది. ఆయన్ని మాస్ నుంచి క్లాస్ వరకు అందరూ ఇష్టపడతారు. ఆయన ఇలాంటి పదాలు వాడే వ్యక్తి కాదు, ఇలా రాజకీయాలు చేసే వ్యక్తి కాదు ఆయన. సో ఆయన వేరు, ఈయన వేరు. ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఏం అసమానత లేని సమాజం కోసం, సామాజిక సౌభాగ్యం కోసం పోరాటం చేయట్లే. ఆయన ఏదో రాజకీయంగా వైసీపీని ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా రక్షించేదానికోసం టీడీపీలతో కావాలని గొడవపడి, చంద్రబాబు నాయుడు గారిని కావాలని తిట్టి, ఏదో తిరుమల నెయ్యి కల్తీ చర్చను పక్కదోవ పట్టించేదానికోసం, జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీని రక్షించేదానికోసం తనను తాను బలి చేసుకున్నాడు అంబటి రాంబాబు. కేవలం జగన్మోహన్ రెడ్డి కోసం అంబటి రాంబాబు చేసిన పనిది. కాపుల కోసం చేసిన పని కాదు, సమాజం కోసం చేసిన పని కాదు, పేదల కోసం చేసిన పని కాదు. అంబటి రాంబాబు చేసినటువంటి పనితో సమాజానికి వచ్చేదేమీ లేదు. సో అంబటి రాంబాబుతో వంగవీటి రంగా గారితో పోల్చడం మీద కాపులు కూడా తీవ్రంగా కోప్పడుతున్నారు. ఆయనెక్కడ, ఈయనెక్కడ? అసలు ఈయన అరెస్ట్ జరిగిన సందర్భమే వేరు కదా. ఈయన అరెస్ట్ జరిగిన సందర్భం బూతులు పెట్టడం వల్ల, దాడులకి పురికొల్పడం ఫలితంగా, చివరికి ప్రాశ్చాత్తాపం కూడా ప్రకటించకపోవడం ఫలితంగా, పైగా ఒక మహిళను తిట్టానని ఆయన ఒప్పుకోవడం ఫలితంగా ఆయనకి జైలు జీవితం వస్తే దానికి వంగవీటి రంగా గారికి ఏంటి సంబంధం? అసలు నిజానికి ఇక్కడ అంబటి రాంబాబు గారు కాపులకు చేసింది ఏంటి? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అంబటి రాంబాబుని, పేర్ని నాన్ని ముందు పెట్టి పవన్ కళ్యాణ్ విపరీతంగా తిట్టించేవాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు కూడా కాపు కదా, ఒక కాపుని ఇంకో కాపుతోనే తిట్టించాలి. ఎందుకంటే కుల రాజకీయం, విభజన రాజకీయం. కాపుల ఓట్లని చీల్చాలి, కాపుల ఓట్లని పవన్ కళ్యాణ్ గారి వైపు వెళ్తాయేమో, అలా వెళ్లకుండా చేయడం కోసం పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయటం, అది కూడా కాపు నేతల చేత టార్గెట్ చేయించడం. మరి అంబటి రాంబాబు గారికి, పేర్ని నాని గారికి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నప్పుడు మన కులం అనే టార్గెట్ చేస్తున్నాం కానీ ఎప్పుడు అనిపించలేదా? వైసీపీ ఇది కుల రాజకీయం ఆడుతున్నప్పుడు, ఏ కులం నా కులం వాళ్ళతో తిట్టిస్తున్నప్పుడు, ఇది కుల రాజకీయం, కాపుల్ని కాపులతోనే తిట్టించడం అనేది తప్పు కదా, తప్పుని తప్పుగా చూపించాలి తప్ప ఇది కాపుల చేత కావాలని టార్గెట్ చేయించడం తప్పు కదా అని అనిపించలేదా? పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా, అతని కుటుంబాన్ని, అతని ఇంట్లో ఆడవాళ్ళని సైతం తిట్టించినప్పుడు వైసీపీకి కాపుల మీద ప్రేమ కనపడలేదా? ఒక కాపు నాయకుడు అలా తిట్టించారు కదా. సరే, పవన్ కళ్యాణ్ గారు కాపు నాయకుడు అని తనను తాను ఎప్పుడూ చెప్పుకోరు. ఆయన ఒక పార్టీకి అధినేత, ఒక సామాజిక వర్గానికి నాయకుడు కాదు ఆయన, నిజమే, ఒప్పుకుందాం.
కానీ ముద్రగడ గారు, హర్రామజోగి గారు కాపుల కోసం తమ జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తులు కదా! వాళ్ళని రాజకీయంగా ఎంత వాడుకొని వదిలేశారు. ముద్రగడ పద్మనాభం గారు హర్రామజోగి గారిని ఉపయోగించుకొని వాళ్ళిద్దరిని ముందు పెట్టి పవన్ కళ్యాణ్‌ని, చంద్రబాబుని కలవకుండా చేయడం కోసం, టీడీపీని, జనసేనని కలవకుండా చేయడం కోసం విపరీతమైన డ్రామాలాడింది వైసీపీ ఎన్నికల కంటే ముందు. వాళ్ళని ముందు పెట్టి పవన్ కళ్యాణ్ గారికి ట్రాప్ చేయాలని చేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ట్రాప్‌లో పడలే. పైగా పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో ఓడించడం కోసం ముద్రగడ గారిని ఎంతగా వాడుకున్నారు వైసీపీ వాళ్ళు. చివరికి వైసీపీ కోసం ఒక ఛాలెంజ్ విసిరి తన ఇంటి పేరును మార్చుకున్నారు. తన కులం పేరును మార్చుకున్నారు ముద్రగడ. ఏ కాపుల కోసం తన జీవితాన్ని అంకితం చేశారో, ఆ కాపు అనేటువంటి పేరును తన పేరులో నుంచి తీసివేసి రెడ్డి అని పేరు పెట్టుకోవాల్సొచ్చింది. కేవలం వైసీపీ రాజకీయం ఫలితంగా. ఇలా వైసీపీ కాపుల గురించి మాట్లాడటం అంటే కొంత విడ్డూరంగా కనపడటం లేదా? ఇంకో గూడా ఇప్పుడు వంగవీటి రంగా గారి పేరు వాడుతున్నారు. వంగవీటి రంగా గారిని చంపేశారు అనేటువంటి ఆరోపణలు ఉన్నటువంటి దేవినేని నెహ్రూ కుటుంబం ఏ పార్టీలో ఉంది? దేవినేని అవినాష్ వైసీపీలో ఉన్నాడు గదా! ఇవాళ వైసీపీలో దేవినేని అవినాష్‌ని పెట్టుకొని ఆయనకి ప్రయారిటీ ఇస్తూ, ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు దేవినేని నెహ్రూ గారికి ప్రయారిటీ ఇచ్చారు. ఇప్పుడు దేవినేని అవినాష్‌కి వైసీపీ ప్రయారిటీ ఇస్తుంది. దేవినేని నెహ్రూ గారే వంగవీటి రంగా గారిని చంపించారు అనేది ఆరోపణ. ఆరోపణే. నేను మళ్ళా ఇదే నిజమని చెప్పట్లే. కానీ మరి అలాంటి ఆరోపణలు ఉన్న వ్యక్తిని ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు, ఈ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంకరేజ్ చేస్తూ తమ రాజకీయ అవసరాల కోసం వాళ్ళని వాడుకుంటూ, వంగవీటి రంగా గారి పేరు వాడుకునేటువంటి నైతిక హక్కు వైసీపీకి ఉందా? సో మీరే కామెంట్ చేయండి. ఈ కుల రాజకీయం అంటే అంబటి రాంబాబు గారు చేసిందే చాలా చెడ్డ పని. దాన్ని ఓన్ చేసుకోవటం ఇంకా వైసీపీ చేస్తున్న చాలా పెద్ద తప్పు. మళ్ళా అంబటి రాంబాబు గారి కామెంట్స్‌ని సమర్థించలేక ఇప్పుడు కులాన్ని ముందు పెట్టి కుల చిచ్చు పెట్టడం, కులాల మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం చేయటం, కులాన్ని ముందు పెట్టి ఇప్పుడు నిజంగా ఆ కుల సమస్యల కోసం, ఆ కులంలో వాళ్ళ ప్రజల సమస్యల కోసం ఏమన్నా అంబటి రాంబాబు గారు ఒక ఉద్యమం చేసి, పోరాటం చేసి, కాపులు ఎదుర్కొన్న సమస్యలు, కాపుల ఆర్థిక స్థితిగతులు వాటి కోసం ఏమన్నా పోరాటం చేసి, ఏమన్నా అరెస్ట్ అయ్యి ఉంటే అప్పుడు కులాన్ని తెర మీద తీసుకొచ్చే అవకాశం ఉండొచ్చు. కానీ ఇప్పుడు అలా కాదు కదా! అంబటి రాంబాబు గారు అరెస్ట్ అయింది. అసలు కాపుల కోసం అంబటి రాంబాబు గారు ఏం పోరాటం చేశారు ఎప్పుడైనా? ఇప్పుడే కదా! ఎప్పుడైనా. సో, ఇది ఈ ఈ రాజకీయం మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్యూ.